అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం. అందరికీ మన కథలు నచ్చితే లైక్ చేయండి. సరే, ఇప్పుడు మనం దుర్వాసుడు గారి నవ్వు కథ చెప్పుకుందాం. సీతాపురంలో నివసించే దుర్వాసుడు గారు మంచి స్థితిమంతుడు. తాతల కాలం నుంచి వస్తున్న లంకంత ఇల్లు, 25 ఎకరాల పైనే మాగాణి, 50 ఎకరాల మెట్ట భూమి, పెద్ద మామిడి తోట ఆయనను గ్రామంలో అందరూ గౌరవించేటట్లుగా చేస్తూ ఉన్నాయి. అయితే నిజానికి ఆయన అసలు పేరు రామచంద్రయ్య. కానీ ముక్కు మీదే ఆయనకు కోపడం ఉండటం వల్ల అందరూ ఆయన్ని దుర్వాసుడు గారు అంటూ ఉంటారు. ఎవరికి మీద కోపం వస్తే ఎంత మాట అయినా సరే మొహం మీద అనిస్తూ ఉండటం అతనికి అవలక్షణం. ఆయన తన ముక్కోపితనాన్ని దూర్వాసుడు అన్న మాటకు బిరుదుగా భావిస్తూ ఉండేవాడు. దూర్వాసుడు గారికి 3 పిల్లలు, పై 2 ఆడపిల్లలు, కింద మగపిల్లవాడు చివరివాడు కిరీటి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్తవారిళ్లకు పంపించాడు. ఆ వియ్యాల వారికి ఈయన నోటి దురుసుతనం, ముక్కోపితనం బాగా తెలుసు. ఇక ఇల్లాలి సంగతి సరి. భర్తతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిట్లు చివాట్లు వింటూ ఆవిడికి అది ఇంకా అలా అలవాటైపోయింది. అయితే కిరీటికి మాత్రం తన తండ్రి వైఖరి అస్సలు నచ్చేది కాదు. అతడికి పెళ్లి సంబంధాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే కిరీటికి కాస్త భయంగా ఉండేది. వచ్చే కోడలు ఈ కోపిష్టి మామగారితో ఎలా వేగుతుందో, ఎలాంటి గొడవలు ఇంట్లో వస్తాయోనని ఆలోచిస్తూ ఉండేవాడు. చివరికి తండ్రి కోరిక ప్రకారం ఆయన చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. పెళ్లి కూతురు పేరు అరవింద. సీతాపురానికి చాలా దూరంలో ఉన్న ఒంటి మామిడిపల్లి గ్రామ సంపన్నుడైన రైతు కుమార్తె. ఒక్కగానొక్క కూతురు కావటం చేత ఆమెకు పెద్దగా ఇంటి పనులు కూడా ఏమీ రావు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. పెళ్ళైన 2వ రోజే ఎందుకైనా మంచిదని తన తండ్రి విపరీతమైన కోపం గురించి చెప్పి కాస్త సహనంగా ఉండమని భార్యను హెచ్చరించాడు కిరీటి. కోడలు కాపురానికి వచ్చిన 2-3 రోజులు కాస్త కోపం తగ్గించుకున్న తర్వాత ఎప్పటిలాగా పెళ్ళాంపైన, కొడుకుపైన, పనివాళ్లపైన రంకెలు వేయటం మొదలుపెట్టాడు దూర్వాసుడు గారు. ఒకరోజు పితికిన పాలబిందెను అత్తగారు అందిస్తే పెరట్లో నుంచి లోపలికి తెస్తూ ఉన్న అరవిందను చూసి, "ఏం, మీ అత్తగారికి ఏం రోగం? ఆ మాత్రం పాలబిందె మోస్తే నడుం విరిగిపోతుందా ఏంటి?" అన్నాడు కోపంగా దూర్వాసుడు గారు. అయితే నిజానికి కొత్త కోడలికి అప్పుడే పని చెప్పటం ఏమిటని ఆయన బాధ. కానీ ఆయన అరుపుకి జడుసుకున్న అరవింద చేతుల్లో ఉన్న పాలబిందని గడప మీదే అక్కడే జార విడిచేసింది. బిందెడు పాలు నేలపాలయ్యాయి. "అయ్యో, నా మూలంగా పాలు కాస్త నేలపాలయ్యాయే" అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని లోపలికి పరిగెత్తింది అరవింద. ఈ హఠాత్ సంఘటనకి 1 నిమిషం పాటు నిర్వెరపోయాడు దూర్వాసుడు గారు. ఆ మర్నాడు మధ్యాహ్నం పూట వసారాలో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న దూర్వాసుడు గారు ఎందుకో లోపలికి వచ్చేసరికి పింగాణీ పాత్రలని గొడ్డతో తుడుస్తూ కనిపించింది అరవింద. అది చూస్తూనే ఆయన, "ఇంటి పని వెధవలందరూ ఎక్కడ తగలడ్డారు? పీకల దాకా మెక్కుతున్నారు కానీ పని చెయ్యటానికి మాత్రం ఒక్కడూ కనిపించడు. తాట వలుస్తాను వెధవల్ని, ఎవడ్రా అక్కడ?" అంటూ అరిచాడు. కొత్త కోడలు అరవింద విసుగెత్తించే పని చేస్తున్నదని ఆయన బాధ. ఆయన అరుపుకి గుండె జల్లుమన్న అరవింద పింగాణీ పాత్రల దొంతల్ని అక్కడే వదిలేసింది. అవి పెద్దగా శబ్దం చేస్తూ నేల మీద పడి దొర్లాయి. ఆ విధంగా దేశ విదేశాల నుంచి తెప్పించిన అపురూపమైన పాత్రలు కాస్త క్షణాల్లో ముక్కలు చెక్కలైపోయినాయి. మొట్టమొదటిసారిగా తన కోపం మీద తనకే కోపం వచ్చింది దూర్వాసుడు గారికి. మరొక రోజున
భర్తకు మామగారికి అన్నం వడ్డిస్తూ ఉంది అరవింద. ఆమె పప్పు పులుసు వడ్డిస్తూ ఉంటే కొద్దిగా రుచి చూసిన దూర్వాసుడు గారు, ఇంట్లో ఉప్పుకు కూడా కరువొచ్చిందా ఏం? పుట్టింట ఏం నేర్చుకున్నట్టు? వండటం రాదు సరే, వడ్డించటం కూడా రాదా అనేసరికి అరవింద భయం కొద్దీ వెనక్కి తిరగబోయి పులుసు గిన్నెను ఉప్పు తెట్టెలో పడేసింది. తర్వాత ఆమె అన్నం తినకుండా గదిలో ముసుగు తన్ని పడుకునుంది. తను ఉప్పు సరిపోలేదని మామూలు మాట మాత్రంగా చెబితే సరిపోయేదేమో అనిపించింది దూర్వాసుడు గారికి. తను అదుపు చేసుకోలేని కోపంతో కోడలిని బాధ పెట్టానే అని అనిపించింది ఆయనకి. ఆ క్షణం నుంచి మామగారి గొంతు వింటే చాలు అరవింద గజగజ వణికిపోతూ ఉండేది. గిన్నెలు చెంబులు చేతిలో ఏముంటే అవి కింద పడేస్తూ ఉండేది. చూసి చూసి ఇదేమైనా జబ్బేమో అనిపించిన దూర్వాసుడు గారు వైద్యుడిని కూడా పిలిపించాడు. వైద్యుడు అరవిందతో కొద్దిసేపు మాట్లాడి దూర్వాసుడు గారిని పక్కకు పిలిచి, అబ్బే, పిల్లది ఉత్త బెదురుతత్వం, మీరే కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ ఉండండి, అదే తగ్గుతుంది అని చెప్పాడు. దూర్వాసుడికి వైద్యుడు చెప్పిన దాంట్లో ఏదో తిరుగులేని వాస్తవం ఉన్నదని అనిపించింది. తనే ఏరీ కోరి తెచ్చుకున్న కోడలి స్థితి గురించి ఆలోచించిన కొద్దీ ఆయనలో క్రమంగా మార్పు వచ్చింది. ఇలా ఉండగా సంక్రాంతి పండగ వచ్చింది. కూతుళ్ళ కుటుంబాలు రావటంతో ఇల్లంతా సందడిగా ఉంది. భోగి పండగ నాడు అందరూ భోజనాలు చేశాక పొలం వైపుకు వెళ్ళి తిరిగి వచ్చిన దూర్వాసుడు గారిని నట్టింట్లో కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, కోడలు, భార్య అందరూ గలగల కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండడం కనిపించింది. అయితే ఆయన ఇంట్లో అడుగు పెట్టగానే ఎవరికి వాళ్ళు మాటా పలుకు లేకుండా ఉండిపోయారు. అలా తర్వాత లేచి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా దూర్వాసుడు గారు నవ్వుతూ, ఎందుకలా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు? నేనేమైనా పులినా? ఏమంత భయపడటానికి? ఈ రోజు నుంచి నేను మీతో హాయిగా నవ్వుతూ మాట్లాడతాను. నాకు కోపం వస్తే మీరు భయపడి పారిపోకండి, ఎదురు తిరగండి, సరేనా? అందరూ కూర్చోండి, హాయిగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. ఆ మాటలతో అక్కడున్న వారందరికీ కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అందరూ కూడబలుక్కున్నట్లు ఒక్కసారిగా ఫక్కున నవ్వేశారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.